హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అనెస్థీషియా కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కావచ్చు, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావచ్చు, మొదలైనటువంటి టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నింటికైతే ఈ మధ్య ఉన్నటువంటి స్కోప్ చాలా వేరే లెవెల్లో ఉంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అయితే వీటికైతే డిమాండ్ అయితే ఎక్కువగా పెరిగిపోయింది. సో దట్స్ ఓకే. ఇవి ఇంకా ఇప్పుడు ఇంకా రాబోతున్న రోజుల్లో వీటికే ఎక్కువ ఉండేటువంటి అంటే ఆలోచన అయితే కలుగుతుంది. సో ఈ తరుణంలో ఏంటి అంటే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకున్నారు కదా, అందరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే ఇస్తాను ఈ వీడియోలో, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే కామెంట్స్ చూసుకోవచ్చు. చాలామంది థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అన్న, అడగగానే రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్, అండ్ టీక్యూ అన్న, అండ్ థ్యాంక్ యూ బ్రో, నీ వల్లే మాకు అన్నీ తెలుస్తున్నాయని చెప్పేసి థ్యాంక్ యూ అని చాలా అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళందరికైతే నేను రిప్లై అయితే ఇస్తున్నాను. వీళ్ళకి కాదు, ఎలాంటి డౌట్స్ అడిగినా కానీ వీళ్ళకైతే నేను పక్కగా ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు చేసే కామెంట్స్కి రిప్లై ఇస్తాను, లేదా వాళ్ళ కామెంట్స్ గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇది మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఏంటి అంటే, సో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఈ యొక్క వీడియోకి నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది కదా అప్డేట్, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి. ఆ యొక్క వీడియోకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 590 వ్యూస్ మాత్రమే వచ్చినాయి ఫ్రెండ్స్. సో అలా వ్యూస్ వస్తే నాకేమనిపిస్తుంది అంటే డిస్కరేజ్గా అనిపించేసి నేను అప్డేట్స్ ఇవ్వడం మానేస్తాను. అంటే అప్డేట్ ఇస్తాను కానీ కొంచెం ఏంటి అంటే నాకు మోటివేషన్ అనిపించదు. అంటే ఇచ్చినా ఏం లాభం లే అని చెప్పేసి, మనకు తగినంత రెస్పాన్స్ రావట్లేదు అటు నుంచి, మన నుంచి పుష్ ఉన్నా కానీ వేరే సైడ్ నుంచి పుష్ లేదు. సో ఎందుకు నేను ఇంత కష్టపడాలని చెప్పేసి కొంచెం ఆలోచన అయితే వస్తుంది. సో అందుకొరికి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ ఆన్ టైమ్, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఓకే, దట్స్ ఓకే. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఫాస్ట్గా మీరైతే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్మిషన్స్ యొక్క కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది కదా, అందులోకి వచ్చేసి మీరు పారామెడికల్ గురించి అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి ఇందులోకి అయితే వచ్చేసేయండి. పారామెడికల్ దాంట్లోకి వచ్చేసి మీరైతే ఫస్ట్ లాగిన్ అయితే అవ్వండి. మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే, సో మీరైతే డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసేయండి. మనకి ఆల్రెడీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మనకి ఇలాగ వెల్కమ్ అని వస్తుంది కదా, ఇక్కడ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. సో దీనిపై అయితే ట్యాప్ చేయండి. సో మీరు అలా చేశారు కదా, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లోకి వచ్చి చూసుకున్నట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్ ఉందా, మీ యొక్క నేమ్ కరెక్ట్ ఉందా, అన్ని డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ది, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లోకి వచ్చి చూసుకున్నట్టయితే VO2 రిజెక్టెడ్ అనేసి చాలామందికి వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో VO1 ఎవరికైతే VO1 వచ్చేసి అప్రూవ్డ్ అని చెప్పేసి ఉందో వీళ్ళందరికీ ఇప్పుడు VO2 రిజెక్టెడ్ అని చెప్పేసి చాలామందికి వస్తుంది. సో ఇది నేను అర్జెంటుగా మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనైతే చేస్తున్నాను. సో VO2 రిజెక్టెడ్ అనేది వస్తుంది. ఎంతమందికి వచ్చింది మన సబ్స్క్రైబర్స్కి ఒకసారి నాకు తెలియండి. సో మీకు వచ్చేసి ఆల్రెడీ ఎవరెవరికైతే VO1 అప్రూవ్డ్ అనేసి వచ్చిందో ప్రతి ఒక్కరు మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసి మళ్ళీ చూసుకోండి. VO2 యాక్సెప్టెడా, VO2 అప్రూవ్డా, లేదంటే VO2 రిజెక్టెడ్ వచ్చిందా. సో ఎంతమందికి రిజెక్టెడ్ వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దానివల్ల నేను యూనివర్సిటీకి కాంటాక్ట్ అయ్యేసి సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి నేను కనుక్కుంటాను. సో లేదా హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు కూడా కాల్ చేయొచ్చు, లేదా నేనైనా కాల్ చేసి మీకోసం అయితే నేను అడుగుతాను అనమాట. ఓకేనా. సో VO1 అప్రూవ్డ్ వాళ్ళకి పక్కగా VO2 రావాలి. VO2 అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో VO1 అండ్ VO2 రెండు అప్రూవ్డ్ అని వస్తేనే మీరైతే మీ యొక్క నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తుంది, లేదా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వస్తుంది. లేదు అంటే ఈ ఇయర్ మీకు సీట్ రాదు ఇంకా. అందుకొరికి నేను చెప్తుంది ఏంటంటే తప్పకుండా మీరైతే మీకు VO2 అప్రూవ్డ్ అని వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకొని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో ఎక్కువగా నేను పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం మనకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి, అంతే తప్పించి మళ్ళీ నేను వ్యూస్ వస్తలేవు అది అని బాధపడతాను కాబట్టి అందుకొరికి ఇంతటితో అయితే ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు
ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్, అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 B.Pharmacy కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.